బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేసి ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపిస్తున్న పాఠశాలల యాజమాన్యాల పట్ల సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేస్తుంది. ఫిట్నెస్ ఉంటేనే తమ పిల్లల్ని స్కూల్ బస్సులో పంపాలని జిల్లా రవాణా శాఖ అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వాహనాల విషయంలో ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించే కంటే ముందుగానే సమస్యల గురించి పరిష్కరిస్తే బాగుంటుందన్న ధోరణిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు సమస్య పరిష్కార మార్గాలు నెలకొల్పేలా జిల్లా రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశాలపై సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావుతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులు ఫిట్నెస్ లేని వాహనాలను కొన్ని నడుపుతా ఉన్నట్టు జిల్లా రవాణా శాఖ అధికారులకు కూడా కొంత సమాచారం ఉంది. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో అయితే ఒక వాహనానికి ఫిట్నెస్ చేసుకొని ఇంకొక 2-3 వాహనాలు కూడా నడుపుతున్నట్టు కూడా కొంత సమాచారం ఉన్నది. సో ఫిట్నెస్ వాహనాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రైవేట్ స్కూల్లో పంపించేటటువంటి ఆ తల్లిదండ్రులు ఫిట్నెస్ వాహనాల గురించి ఏం తెలుసుకోవాలి, ఫిట్నెస్ వాహనం అంటే ఏంది అనే అంశాన్ని మనం ఇక్కడ జిల్లా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఈ ఫిట్నెస్ వాహనం గురించి వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఫిట్నెస్ వాహనం అంటే ఏంటి? రెన్యువల్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ స్కూల్ బస్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేస్తుంటామండి. దాని కట్ ఆఫ్ 14th May వరకు ఇస్తున్నాం. వేరే బస్సులకు అయితే మనం 2 ఏళ్ళు ఇస్తాం. ఇది స్కూల్ పిల్లల భద్రత విషయంలో కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకొని కేవలం 1 year మాత్రమే వ్యవస్థ వస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూసింది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన అన్ని నియమ నిబంధనలు వాళ్ళు ఫాలో కావాలి. లైక్ రెన్యువల్ ఆఫ్ ద ఫిట్నెసెస్, లైటింగ్ సిస్టమ్ కానీ లేకపోతే లోపల సీటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇంక్లూడింగ్ సైడ్ బార్స్ టు సేవ్ ది చిల్డ్రన్ ఇన్ రన్నింగ్, ఇలాంటి విషయాలు ఒక 10-12 వరకు మనకుంటే అవన్నీ ఫాలో అయ్యి మనము ఈ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు మన దగ్గర తీసుకొస్తే రెన్యూల్ చేస్తాం. ఇది మనం 14th May వరకు ఎందుకు కట్ ఆఫ్ ఇచ్చామంటే స్కూల్ ఓపెనింగ్ వరకు 30-40 days టైం ఉంటుంది. ఈ 30-40 days టైంలో వాళ్ళు ఏమైనా రిపేర్స్ మైనర్ కానీ మేజర్ కానీ ఉంటే అటెండ్ అయితే స్కూల్స్ జనరల్గా మనకి June 12th మనకు ఓపెన్ అవుతాయి. ఆ లోపలనే వాళ్ళు వచ్చి చేయించుకోవాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎన్రోల్ కావడానికి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మేజర్ రిపేర్స్ వస్తే దగ్గరలో మనకి డిస్ట్రిక్ట్ లేదు కాబట్టి రిపేర్స్ చేసే వర్క్షాప్స్ అది కొద్దిగా లేట్ అవుతుంది. ఎనీహౌ ఇప్పటి వరకు మన జిల్లాలో 373 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు అయినవి 247 అయినాయి. మిగిలినవి 100 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించాలి వాళ్ళు. అయితే వాళ్ళు చేసినా చేయకపోయినా మా ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం దగ్గర నుంచి మనం స్పెషల్ డ్రైవ్ అని పెట్టాం. ప్రత్యేక తనిఖీలు అనేవి వీళ్ళ మీద నిఘా పెడితే కొద్దిగా భయపడి చేస్తారని చెప్పి అది పేరెంట్స్ నుంచి వస్తున్న ఒక డౌట్, మీరు ఇంత స్పెషల్ డ్రైవ్ చేసినా, ఇంత మీరు ఆదేశాలు ఇచ్చినా కొన్ని స్కూళ్ళల్లో చేసుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? ఎస్, వాళ్ళకి ఏంటంటే మేము ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ చెకింగ్ చేస్తే వాళ్ళు సగం సెట్ అవుతారు. రెండోది మనకి మాన్యువల్లో కూడా డైరెక్షన్స్లో కూడా కోఆర్డినేషన్ ఆఫ్ పేరెంట్స్ విత్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే ప్రతి బస్సుకి పేరెంట్స్లో కూడా ఒకళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళు ఏ విధంగా రవాణా చేస్తున్నారు అనే దాని మీద నిఘా పెట్టడానికి పేరెంట్స్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బస్సు వెనకాతల రియర్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన ఫోన్ నెంబర్ రాయాలి, ఎవరిది మేనేజ్మెంట్ ఇది. ఈ డ్రైవర్ ప్రధానంగా మనకు వచ్చే ఈ యాక్సిడెంట్స్ కానీ నాన్ సేఫ్టీ ఆఫ్ ది చిల్డ్రన్ కానీ ఏమైనా మనకి ప్రమాదాలు జరిగితే మ్యాక్సిమం కారణం డ్రైవర్స్ అవుతారు. ఒకటే ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఒకటే సూచిస్తా ఉన్నారు, 12 నామ్స్ ఉంటాయి. మీరు స్కూల్కి పంపించడం ఎంత ముఖ్యమో, ఫీజులు కట్టడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని కూడా వాళ్ళ డ్రైవర్ ఏం చేస్తా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి హెల్పర్ ఏం చేస్తా ఉన్నాడు, పిల్లల్ని ఎట్లా తీసుకుపోతా ఉన్నాడు, ఆ వాహనం ఏ విధంగా ఉండాలనేది కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నామ్స్ ప్రకారం అయితే ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి 6 TV సిద్దిపేట.